హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం బొబ్బట్లు చాలా ఈజీగాను టేస్టీగాను ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరకిలో పచ్చెనపప్పు 2 గంటల క్రితం కడిగి నానబెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో పోసుకొని 5 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. అరకిలో పచ్చెనపప్పు స్టవ్ మీద పెట్టింది 5 విజిల్ రావాలంట. ఈ గ్యాప్లో మనం మైదా పిండి కలిపించేద్దాం. మైదా పిండి అరకిలో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. ఒక టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకున్నాను. తిని పెట్టమంటే తిని పెడతాం, కానీ ఈ విధంగా పని చెప్తే మనకి ఎంత బాధగా ఉంటుంది బ్రో. మీరే ఆలోచించుకోండి. ఈ పిండి కలపాలంటే చిన్న పనే. కలర్ కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఒక్క చిటికిడి లైట్గా కలర్ కోసం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత వేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. వేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. కుక్కర్లో 5 విజిల్ ఉంచారు. బాగా పప్పు అంతా ఉడికిపోయింది. పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత అరకిలో బెల్లం ఈ విధంగా దంచి తీసుకోండి. బాగా పొడి పొడిగా దంచి తీసుకొని ఇప్పుడు అందులో యాడ్ చేస్తాం. బెల్లం వేసి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి మనకి గట్టిగా పాకంలాగా వచ్చేంత వరకు కలుపుకుంటా ఉన్నాం. అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని పాకంలాగా మనకి బాగా తయారైన తర్వాత ఈ విధంగా ఒక వెడల్పు గిన్నెలో పోసుకొని ఒక 2 నిమిషాలు చల్లారితే మనకు బాగా చిక్కగా వచ్చేస్తుంది. అప్పుడు మనం సుగ్గి ఉండలాగా పట్టుకొని రోల్ చేసుకొని పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు చల్లారాలి. ఇది 2 నిమిషాలు ఆరబెట్టుకుంటే చాలన్నాను. మనకు 5 నిమిషాలు పట్టింది ఆరేదానికి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముద్దలుగా రోల్ చేసి పెట్టుకుందాం, సుగ్గి ముద్దలాగా. ఈ విధంగా ఒకే సైజులో మనం చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి పెట్టుకుందాం. అన్నిటిని ఇదే విధంగా రోల్ చేసి చిన్న చిన్న ముద్దలుగా మనం తయారు చేసి పెట్టుకుందాం. 20 నిమిషాలుగా మనం పక్కన నానబెట్టుకున్న పిండి తీసుకొని జస్ట్ చేయి జారింది పక్కన పెట్టేద్దాం. వీటిని కూడా అదే విధంగా ముద్దలు చేసి తీసుకుందాం. బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ ఒకటి తీసుకోండి. దానిపైన లైట్గా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి మనం రోల్ చేసి పెట్టుకున్న మైదా ముద్దల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పప్పు పాకం ముద్దను తీసుకొని
సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ తిప్పి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసి రొట్టెలాగా తయారైన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక్కర ఆయిల్ యాడ్ చేసుకొని ఆ బొబ్బట్ని ఈ విధంగా తీసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మా అమ్మ బొబ్బట్లు కాల్చుకుంటూనే ఉంది. అది మొత్తం కావాలంటే మినిమం ఒక అరగంట పైనే పడుతుంది. అప్పుడు దాకా ఆగే టైం అయితే మనకు లేదు. ఇప్పుడు కాల్చుకునే వరకు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. మా పాప కూడా నాతో పాటు ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. తీసుకోనన్నా తిని చూడు. నేను కూడా ఒకటి తీసుకొని టేస్ట్ చేస్తా. ఊదుకుంటా ఉండే అట్ట తిను. చాలా బాగా వచ్చింది. కొంచెం కాలుతుంది, అయినా సర్దుకొని తినేస్తున్నాం. ఈ బొబ్బట్లకి మనం వాడిన వస్తువులు ఏంటంటే వీడియోలో ఏ అయితే చూపించామో అయ్యే వాడాము. పచ్చెనపప్పు, బెల్లం, మైదా పిండి, అంతకు మించి ఇంకేం వేయలేదు. ఫ్లేవర్ కోసం ఏలక్కాయ కూడా వేయలేదు, కానీ చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుస్తాను.